ఒక సైనికుడే మనకై ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా ఒంగోలులోని 22వ డివిజన్ అంకమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రజల వద్ద నుండి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పాల్గొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అవటం వలన పేద మధ్యతరగతి ప్రజలు డాక్టర్లు చదువుకోవాలంటే కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ సీట్లు కొనుక్కోవాల్సి వస్తుందని, అలాగే పేద ప్రజలకు వైద్యం దూరమవుతుందని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తే ఏం కోల్పోతాం అనేది ప్రజలకు వివరించారు. అనంతరం 22వ డివిజన్ కు సంబంధించి నూతన అధ్యక్షులుగా నియమింపబడిన కుట్టుబోయిన సురేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు కటారి శంకర్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, జిల్లా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు కుట్టుబోయిన కోటి యాదవ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాస్, వైవి అశోక్, డివిజన్ పరిశీలకులు చిన్న, ఎస్టీసీ నాయకురాలు పేరం ప్రసన్న, పిగిలి శ్రీను, రాము, 15వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, 19వ డివిజన్ అధ్యక్షులు రాజేష్, 49వ డివిజన్ అధ్యక్షులు సుబ్బారావు, శ్రీను, 22వ డివిజన్ బూత్ నాయకులు మరియు యూత్ నాయకులు ఒంటేలు సాయికృష్ణ యాదవ్, కుట్టుబోయిన వెంకట సుబ్బయ్య యాదవ్, గుమ్మడి వెంకటేష్ యాదవ్, కుట్టుబోయిన వంశీ యాదవ్, ఒక్కతూరి జనార్దన్, ఆవుల సాయికృష్ణ యాదవ్, పొత్తూరి సాయి కళ్యాణ్, అభిషేక్ గుప్తా, దండూరి దుర్గామల్లేశ్వరరావు, తండూరి వెంకట ప్రసాదరావు మరియు 22వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డివిజన్లో మీటింగ్ పెట్టడానికి గత 2 నెలలుగా శంకరు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకో కొంతమంది భయపడతా వెనకాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, రాబోయేది జగనన్న ప్రభుత్వం. వచ్చే పాలన కూడా జగనన్న 2. నిన్ననే అన్న దగ్గర అరగంట సేపు కూర్చున్నా ఒకరినే. ఆయన చెప్పిన మాట కూడా చెప్తున్నా. ఈసారి మన పాలనలో పార్టీ క్యాడర్ని భాగస్వాములు చేస్తానని చెప్తున్నాడు. ఎవరైతే వాళ్ళ పార్టీ కోసం మన కోసం పనిచేస్తారో వాళ్ళు రేపు ఇక్కడ పాలనలో భాగస్వాములు అవుతారు. గతంలో మాదిరిగా కారుని కిడితపడి డోర్లు పట్టుకొని కాగితాలు తీసుకొని వెనక్కి పడుతుంటే గుర్తుపట్టకుండా ఉండే పరిపాలన కాదు. మీకోసం మీ నిర్ణయాలు, మీరు ఇక్కడ ఎవరైతే నాయకత్వం వహిస్తారో 10 మంది, వాళ్ళు చెప్పిన నిర్ణయాల ప్రకారం పాలన ఉంటుంది. మీరందరూ చెప్పినట్టే ఇక్కడ సచివాలయాలు సిబ్బంది పనిచేయబోతున్నాయి. ఇది పర్ఫెక్ట్. నేను కూడా దానికే బద్దుడిని.
ఎందుకంటే ఏదో పిచ్చి మాటలు ఇందాక సోదరులు చెప్పినట్టు పార్టీ నిర్మాణం అవ్వటం, కన్స్ట్రక్షన్గా ఎప్పుడు లేనట్టు గొప్పగా కార్యకర్తలతో నిర్మాణం అవటం, పార్టీ పెరగటం ఓర్వ లేని వాళ్ళు చాటు నుంచి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. పిచ్చి పిచ్చి మాటలు పుకార్లు పుట్టించి ప్రజల్ని కొంతమందిని కార్యకర్తలు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ పిచ్చి మాటలు నమ్మొద్దు. నేను చెప్పే మాట జగనన్న మాట. ఇంకా నేను ఎక్కువ చెప్పడం కూడా అనవసరం అనుకుంటా. మీకు అర్థమైంది. పాలనలో ఈరోజు పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ భాగస్వాములు అవుతారు. చాలా గౌరవం ఉంటుంది. తర్వాత జగనన్న చేసిన మంచి ఏందో దిగిపోయినాక తెలుస్తుంది. మొన్నటి వరకు అడగకుండానే అన్ని ఇంటికి వాలంటీర్ తెచ్చిస్తే ఇది మనందరూ హక్కు అనుకున్నారు. మనందరికి హక్కు కాబట్టి మనకు గవర్నమెంట్లో పెట్టి పుట్టినందుకు మన ఇంటికి అన్నీ వస్తున్నాయి అనే భావన కలిగింది. ఇది ఒక నాయకుడు దూరదృష్టితోటి ప్రతి ఇంటికి సర్వీస్ ఇవ్వాలా, ప్రతి ఒక్కరింటికి వాలంటీర్ని పంపించి వాళ్ళకి ఏ పథకాల అర్హులో వాళ్ళకి కనిపెట్టి ఇవ్వాలని చేసాడని అనుకోలే. పక్కింటోడికి వస్తుంది, నాకు వస్తుంది, నాకు ప్రత్యేకంగా చేసింది అనే మాట మాట్లాడారు. అంటే జగనన్న రాజకీయాల ఎన్నికల వరకే ప్రతి ఒక్కరూ రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా పనిచేస్తాను అని మాట చెప్పాడు కాబట్టి ఆ రకంగా పాలన అందించాడు. ఎక్కడి దాకా ఎందుకు, ఎవరన్నా మనిషి చచ్చిపోయినా, మన ఇంట్లో ఎవరన్నా బిడ్డ పుట్టినా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే కౌన్సిలర్ని పట్టుకోవడం, మున్సిపల్ ఆఫీస్కి పోయి 4 ఏళ్ళు లంచం అయిందో సర్టిఫికేట్ వచ్చేదా? పెన్షన్ కావాలంటే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడినో బతిలాడుకొని అయ్యా నాకు పెన్షన్ రాపిమని బతిలాడుకోవాల్సి వచ్చేదా? అట్లా కాకుండా మీ ఇంటికే 60 ఏళ్ళు దాటిన వెంటనే పెన్షను, ప్రతి మహిళకి 40 ఏళ్ళు దాటితే ఇది, 50 ఏళ్ళు దాటితే ఇది ఇచ్చి ఈదలుచుకుంది. ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి పార్టీలు కులాలు చూడకుండా అవకాశం కల్పిస్తే ఇవన్నీ మన పెట్టుబడితో వచ్చినట్టు ఎవరో ప్రభుత్వ ఆకాశం నుంచి చూడపడుతున్నట్టు భావించారు. అవన్నీ ఈరోజు చంద్రబాబు వచ్చి మోసం చేశాక, పథకాలు ఆగిపోయాక జగనన్న చేసిన సర్వీస్ ఏందో ఇవాళ అర్థమవుతుంది. మనందరికీ తెలుసు, కోవిడ్ టైంలో మంచాలు దొరక్క, ఆసుపత్రిలో మంచాలు దొరక్క ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది చనిపోయారు. ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలు కడతా ఉన్నా కూడా మంచాలు దొరకలేదు కదా. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్పటికప్పుడు మంచాలు, ఐసీయూ కేర్లు ఇవన్నీ పెంచగలిగాడు ఆయన. ఈ ఆలోచన చేసి పెరుగుతున్న ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులు లేవని, వసతులు పెంచాలని 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించి ఒక్కో మెడికల్ కాలేజీ 800 కోట్లతోటి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడు. ఇంకో 10 మెడికల్ కాలేజీలు స్థలాలు కేటాయించి పర్మిషన్ తెచ్చి 3000 కోట్లు ఖర్చు పెట్టి 10 మెడికల్ కాలేజీలు సగాన ఉన్నాయి. ఇంకొక 5000 కోట్లతోటి 10 మెడికల్ కాలేజీలు అయిపోతాయి. అంటే ఇప్పుడు అది ఒక్కోటి స్థలము పెట్టిన పెట్టుబడి 500 కోట్లు వస్తాయి. వీటిని చంద్రబాబు నాయుడు నేను ఆ కొరవ కట్టలేను, నా వల్ల కాదు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటున్నాడు. వల్లకాక కాదు, ప్రభుత్వం వల్లకాక కాదు, సంవత్సరానికి 1 కాలేజీ 2 కాలేజీలు కట్టినా జరుగుద్ది. అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క పెట్టి అమ్ముకోబోతున్నాడు. సీట్లు అమ్ముకుంటే వాళ్ళ అరుణాలకి కాలేజీలు దారదత్తం చేస్తే వాళ్ళ ద్వారా వాటాలు పెట్టుకొని కోట్లు తినొచ్చని తప్పుడు ఆలోచన. స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ కాంప్లెక్స్లు, విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లు, వైజాగ్లో కోట్లాది 400-500 కోట్ల రూపాయల ఆస్తులు. ఇవన్నీ ఎవరి సొత్తు? మనందరి సొత్తు. ప్రజలకు చెందాల్సిన కోట్లాది రూపాయల, 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని 100 రూపాయలకి, 1000 రూపాయలకి లీజులు రాయడానికి ఎవరబ్బ సొత్తు? ఒకసారి మనం ఆలోచించాలి. ఈ ప్రభుత్వం మళ్ళీ రాదని, ఈ పథకాలన్నీ మనం చెప్పిన మాటలన్నీ అబద్ధమైనవి కాబట్టి మళ్ళీ మనం గెలవలేమని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రకంగా తప్పుడు విధానాలకు పాల్పడి ఆస్తులు అమ్ము చూపుతున్నారు. అందుకే ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా మనం మహేందర్ రెడ్డి పాంప్లెట్లు అందరికీ అమ్మా, ఇక్కడ వాళ్ళందరికీ చూస్తారు, ఇవ్వని వాళ్ళు చూస్తారు, కాలేజీలు చూస్తారు.
ఇవి అప్లికేషన్లు పేపర్లు అక్కడ వెనకమాల వాళ్ళకి ఇప్పుడు మీకు ఇస్తున్న పేపర్లు చూడండమ్మా. ఇవన్నీ కట్టిన మెడికల్ కాలేజీలు, పైన కలర్స్లో ఉన్నాయన్నీ పూర్తయిన మెడికల్ కాలేజీలు. ఫస్ట్ ఉన్న 7 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. మెడికల్ కాలేజ్ అంటే ఎంత పెద్దదంటే ఒంగోలు రిమ్స్ అంతది. ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఒంగోలు రిమ్స్ అంత హాస్పిటల్తో కూడిన మెడికల్ కాలేజీ. విద్యార్థులు చదువుకుంటారు. ఒక్కొక్క ఆసుపత్రిలో 800 పడకల వసతి ఉంటుంది. మరి ఇటువంటి పూర్తయిన కాలేజీలు ఉంటే ఆ కింద 10 మెడికల్ కాలేజీలు నా వల్ల కాదని చెప్పి అమ్మ చూపుతానంటాడు లీజుల పేరట. మరి ఇది ఈ మోసాన్ని ఎండగట్టాలని, ఇది పేద పిల్లలు డాక్టర్లు అవ్వడానికి జగనన్న తెచ్చిన అవకాశం, అది కాలు రాస్తున్నాడని, ఇటువంటి ఆసుపత్రుల్లో పేదల వైద్యం ఉచితంగా అందుద్ది కాబట్టి వీటిని ప్రైవేట్ పరం చేయొద్దని, ఇది తప్పుడు విధానం అని మనం అడ్డగించడానికి గవర్నర్కి మనమందరం ఉత్తరం రాస్తే జగనన్న ద్వారా ఈ ఉత్తరాలన్నీ తీసుకెళ్లి జగనన్న గవర్నర్ గారు కలిసి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇది, దీన్ని ఆపమని గవర్నర్ ద్వారా అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మీరందరూ భాగస్వాములు అవ్వాలి అని మేము మీకు అందరికి పిలిపిస్తూ ఈ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. చాలామంది ముందుకు వచ్చి సంతకాలు పెడితే ప్రజా వ్యతిరేకతని ప్రభుత్వానికి తెలియజేస్తున్నందుకు ఈ మీ ముఖ్యంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా మన డివిజన్లో కూడా ప్రజలందరికీ ఈ పాంప్లెట్లు ఇస్తే అర్థమైంది, చూసుకొని ఈ కాలేజీల గురించి చెప్పి ఎనగమాల సంతకం పెడితే చూపిస్తే ఎవరైనా పెడతారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుని పేదలకి అందాల్సిన వైద్యాన్ని దూరం చేస్తున్నందుకు, పేదల పిల్లల చదువులకి మెడికల్ విద్యని దూరం చేస్తున్నందుకు అందరికి అర్థమయ్యే విధంగా వివరించి చెప్పి సంతకాలు సేకరించాలని ఈ పార్టీ ఇక్కడున్న స్థానిక పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ సంతోషం సురేష్ పరిచయం చేసినప్పుడు అందరూ యువ నాయకులు ముందుకు వచ్చారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మీరందరూ రాబోయే నాయకులు, రాబోయే కాలంలో కాబోయే నాయకులుగా మీ అందరితోటి సంప్రదిస్తూ ఉంటాం, టచ్లో ఉంటాం. మీరు కూడా పార్టీకి కరెక్ట్ అయ్యి పనిచేస్తూ ఉండండి, రెగ్యులర్గా వస్తూ ఉండండి. మీ అందరికీ ప్రతి మనిషితోటి మేము సంబంధం కొనసాగించే ప్రయత్నం చేస్తానని మాట ఇస్తూ, ప్రతి ఒక్కరికి అండగా చేదోడు వాదోడుగా ఉంటానని మాట చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మనం గత కొంతకాలంగా చూస్తున్న కొన్ని రోజులు కూడా కోటి సంతకాల సేకరణ అని చెప్పని జగనన్న పిలిపించిన దగ్గర నుంచి కూడా ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రైవేటీకరణ ఆపాలని అందరి ఒక ఉద్దేశం ఉందో, జగనన్న ఈ ప్రోగ్రాం ద్వారా ఒకటే సందేశం ఇస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే తాటి మీద ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, పార్టీ ఏ పిలిపించినా సరే ఎందాకైనా పోరాడాలనే విషయం మీద మీరు గమనించారో లేదో, ఆయన ప్రోగ్రాం ఏంటంటే దశల వారీగా పెట్టుతూ అందరూ కూడా ఐకమత్యంగా ఉండేట్టుగా తీసుకొస్తున్నాడు అందరు ప్రజలందరినీ కూడా. ఈ విషయం అనేది రాబోయే రోజుల్లో కూడా ఒక ప్రజా ఉద్యమంగా తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇది జగనన్న ఆలోచన ఏంటంటే, కరోనా టైంలో చాలామందికి బెడ్లు లేక, ట్రీట్మెంట్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో వచ్చిన ఆలోచన కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తగినంత మంది పోలీసులు లేరు, డాక్టర్లు లేరు. కాబట్టి పేద ప్రజలు ఎవరైనా సరే చదువుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మంది డాక్టర్లు కావాలి, ఎక్కువ మంది పోలీసులు కావాలి సొసైటీని కాపాడాలంటే. ఈ డాక్టర్ విద్య అనేది దూరం చేయడం కోసం ఇప్పుడు మీరు గమనించుంటే హాస్పిటల్స్ అన్నీ అట్లాగే కూడా ఇప్పుడు చాలా తక్కువ. అదే ఎక్కువ మంది చదువుకుంటే సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటారు, వైద్యం చేస్తారు, ప్రజలకి కొంత మేలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజలందరికీ మేలు జరగాలనే ఆలోచనలో ఈ 17 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఈ 17 మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తే మనం అసలు వైద్యం చేయించుకునే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా మీతో పాటు భాగస్వామి అవుతూ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఏ పిలుపు వచ్చినా, ప్రోగ్రాం ఏ దశలో ఉన్నా సరే మీరు పాల్గొంటూ మీతో పాటు 10 మందిని ఈ కార్యక్రమంలో చేస్తూ, నిన్న మేము చేసాం రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు అందరం చేసాం లీగల్ సెల్ ఆధ్వర్యంలో. అనూహ్యమైన స్పందన, ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సంతకంతో మద్దతు పలికారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా అందరి వర్గాలు ప్రజలు కూడా చేయాలని చెప్పని, ఇది
వైద్యం అనేది ఉన్నోడుకో లేనోడుకో కాదు, అందరికీ అవసరం. కాబట్టి అందరూ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ మద్దతు ఇవ్వాలని చెప్పని వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ పిలిపించినా, ఈ కార్యక్రమం కాదు, ఏ పిలిపించినా రేపు రాబోయే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే మనమందరం మన వంతు కృషి మనం చేయాలి. కాబట్టి ఇట్లాగే అన్న చెప్పాడు, మా గౌతమ్ అన్న, వైవి గౌతమ్ అన్న, ఎట్టి పరిస్థితుల్లో చుండూరు రవణ బాబే రాబోయే రోజుల్లో మనందరికీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మేమంతా కూడా కష్టపడి పనిచేస్తున్నాము. అందరూ మీరు కూడా కష్టపడి పనిచేసి మన రవణ అభ్యర్థిని మనం బలపరచాలి. ఇక్కడ రవణను మన అభ్యర్థి అంటే ఆయన గురించి చాలామందికి తెలుసు, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకి సాధక బాధలు అన్నీ తెలుసు, ఒక సగటు మనిషి యొక్క సాధక బాధలు అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి రవణని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం, అక్కడ జగన్ని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డివిజన్ అధ్యక్షుడిని ఎన్నిక మరియు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ నిర్ణయించడం, దాని గురించి అది చాలా పొరపాటైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 17 మెడికల్ కాలేజీలకి పేద ప్రజలకి మరియు విద్యార్థులకి అవకాశం కల్పించే విధంగా ఆయన నిర్మాణం చేయాలని ఆలోచనతో పెద్ద కార్యక్రమం తీసుకుంటే దాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని కారణంగా విద్యార్థులకి మెడికల్ సీట్లు తగ్గడంతో పాటు పేద ప్రజలకి వాళ్ళు వైద్య సదుపాయం కలగకుండా చూడటానికి వాళ్ళు చేస్తున్నారు. వీటన్నిటిని గమనించి ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, విద్యార్థులు దీని మీద ఆలోచన చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకో విధంగా కానీ వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని తెలియజేయాలి. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతక సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం, ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా సంతక సేకరణ జరగాలని చెప్పి మన నియోజకవర్గ కన్వీనర్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టి సంతక సేకరణ ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డుల్లో కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు దానికి సంబంధించిన కూడా ధర్నా కూడా మనం ఈ ఒంగోలులో చేసాం. రాబోయే రోజుల్లో కూడా మీరు అందరికీ తెలియజేసి ప్రజల్ని ఉత్తేజపరిచి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మన జగన్ అన్న గతంలో విద్యా వైద్యాన్ని పేదలకి అందుబాటులో తీసుకురావడానికి చాలా కృషి చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. నేడు మనబడి ద్వారా స్కూల్స్ మొత్తాన్ని ఆధునీకరణ చేసి విద్యని పేదలకి దగ్గరకు తీసుకువెళ్ళి వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి విద్యని ఆకాశం అంత ఎత్తుకు తీసుకొని పోతే ఇప్పుడు అదే విద్యని ప్రైవేటు పరం చేసి పేదలకి దూరం చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని ప్రజలకి దూరంగా హాస్పిటల్ ప్రైవేటైజేషన్ చేసేసి పేదలకు అందకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం. ఎందుకంటే ఈ 17 కాలేజీలు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయకుండా మనం గవర్నర్ గారికి సంతకాల రూపాయన మనం నిరసన తెలియజేసే కార్యక్రమానికి మన అధ్యక్షులుగా మన చుండూరు రవి గారి ఆధ్వర్యంలో మనం భారీగా ఈ సంతక సేకరణ చేసి మనం గవర్నర్ గారికి తీసుకెళ్లే విధంగా మనం కృషి చేద్దాం. జై జగన్. ఈరోజు మన 22వ డివిజన్కి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఆ కార్యక్రమం మీద మన అన్న చుండూరు రేవన్న మన డివిజన్కి వచ్చారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే దాని వల్ల మనమే అన్యాయం అయిపోతాం. రేపు మన పిల్లల్ని ఎవరిని మనం చదివించుకోలేము. దానికని మనం ఈ మెడికల్ కాలేజీల మీద గట్టిగా ఇచ్చేసి మనం మెడికల్ కాలేజీలకి ఇది కాకుండా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన రవణకి, పార్టీని నమ్మి ఎవరైతే కష్టపడతారో రేపటి రోజున వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానం ఉంటుంది. అలాగే మనల్ని నమ్మి మన కోసం ముందుకొచ్చి పార్టీ లేనప్పుడు ఎవరు మనకి దిక్కులేని టైంలో నేనున్నాను అని మనకు భరోసా కలిగించింది మన చుండూరు రవణ. ఆయన ముందుగా వచ్చి నేను నిలబడతాను అని ఈ బాధ్యతను నెత్తినేసుకొని మన కోసం నిలబడ్డాడు. మనందరం కూడా దాన్ని గ్రహించాలి. ఫస్ట్ ఎవరో ఏదో చెప్పుడు మాటలు చెప్తున్నారని వాటిని మనం తలకెక్కించుకొని మనల్ని నమ్మి మన ముందుకు నిలబడిన నాయకుడిని మనం మోసం చేస్తే అది మనం ఎప్పటికీ మన భవిష్యత్తు ఉండదండి. ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించాలి. ఎవరు తల్లి లాంటి పార్టీని మోసం చేయలేదా? వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి?
మనం ఏమవుతున్నామో, మన కార్యకర్తలు మనల్ని నమ్మి పనిచేశారు ఇన్ని సంవత్సరాలు మనకి అని చెప్పని విశ్వాసం లేని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలండి? ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. ముందు మనకి జగనన్న ముఖ్యం, తర్వాత మనకి ఇక్కడ నాయకులను ఎవరైతే నియమించారో వాళ్ళ కోసం మనం పనిచేయడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడదాం. రేపు రాబోయే కాలంలో మన చుండూరు రవాణాని ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనం అందరం గెలిపించుకోవాలి. దానికోసం ప్రతి ఒక్కరూ మనం పాటుపడాలి. అలాగే మన నగర అధ్యక్షులు కానీ, లీగల్ సెల్ అధ్యక్షులు సీనన్న గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పార్టీ కోసం మేమందరం కూడా నిలబడి మా వంతు సాయం మేము చేస్తున్నాం. అలాగే డివిజన్ల వారీగా కూడా బూత్ కమిటీల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని కోరుకుంటున్నాను. కార్యకర్తలకి, వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి నమస్కారములు. ముఖ్యంగా ఇప్పుడు మనం పెట్టుకున్న కార్యక్రమం కోటి సంతకాలు రచ్చబండ కార్యక్రమం. దీనికి మనం చేయాల్సిన కల్లా ఒకటే, దీన్ని సక్సెస్ చేసుకుంటే మొదటి మనం విజయం అనుకొని మనం ముందుకు పోతూ ఉండాలి. అదే దీన్ని మనం ప్రైవేటీకరణ ఆపి మన గవర్నమెంట్ కాలేజీలో ఇస్తే మధ్య తరగతికి, పేద వర్గాలకి అందరికీ వైద్యం అందిద్ది. వైద్యం డాక్టర్ సీట్లు లభిస్తాయి. అవేం లేకుండా ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల మనకి అందరికీ ఇబ్బంది. దాన్ని మనం ఆపి విజయం సాధిస్తే మనం 2029లో కంపల్సరీగా అదే మొదటి విజయం అనుకోవాలి. ఇది అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన అవకాశం, నేను దీనికి తగినంత న్యాయం చేస్తానని ఈ సభామూలకంగా చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన చుండూరు రవాణాకి, తర్వాత కటారి శంకర్ అన్నకి, కుట్టుపోయిన కోట అన్నకి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఈ డివిజన్లో ఉన్నంత వరకు సాయశక్తుల అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సభామూలకంగా చెప్పుకుంటున్నాను.